ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. భగవాన్ శ్రీ వెంకయ్య సంవత్సరం సంగం జాగనుడి. ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క లీల. పెద్ద గోపారం నుంచి ఒక తల్లి 1978 సంవత్సరంలో తన కుమారుని తీసుకుని భగవాన్ వెంకయ్య స్వామి దగ్గరికి వచ్చింది. భగవాన్ వెంకయ్య స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత స్వామివారి అమ్మ అతన్ని ఇక్కడే ఉంచని ఆజ్ఞాపించారు. ఎందుకంటే ఆ పిల్లాడికి 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల పిల్లాడికి మధ్య భ్రమించి పిచ్చి పట్టింది. పిచ్చి పడితే ఆమె ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి, ఎంతోమంది భూత వైద్యుల దగ్గరికి, ఎంతోమంది నాటు వైద్యుల దగ్గరికి, ఎంతోమందికి దగ్గర తీసుకెళ్ళినా నయం కాలేదు. భగవాన్ వెంకయ్య స్వామి గురించి తెలుసుకుని భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరికి వచ్చిన తర్వాత భగవాన్ వెంకయ్య స్వామి ఏమన్నారు? అమ్మ, ఆ పిల్లకాయని ఇక్కడే వండేయమ్మా అన్నారు. వండనీయమ్మ అని చెప్పి తర్వాత స్వామివారు ఏం చేశారు? హోమం గుండం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ప్రదక్షిణాలు చేయించి ఆ గుండంలో వచ్చే పొగని ఆ పిల్లాడికి పట్టించారు. అట్లా ఆ పిల్లాడికి 4-5 రోజుల్లో మరి ఆ పిల్లవాడిని అతనికున్న పిచ్చిని ఆ హోమగుండం ప్రదక్షిణ ద్వారా, ఆ హోమగుండంలో వచ్చే ధూపం ద్వారా, మరి భగవాన్ వెంకయ్య స్వామి యొక్క అన్నప్రసాదం ద్వారా, మరి భగవాన్ వెంకయ్య స్వామి యొక్క దారం ద్వారా ఆ పిల్లవాడికి పిచ్చి తగ్గింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి చేతికి వచ్చిన పిల్లాడు ఇలా అయిపోతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ, మనోవేదన చెప్ప అలివి కానిది. అలాంటిది వారు అన్ని చోట్ల తిరిగి నాటు వైద్యాలు, భూత వైద్యాలు, అట్లాగే ఎంతోమంది వాళ్ళ శక్తి కొలది డాక్టర్లు చూపించుకుని ఇక లాభం లేక, స్తోమత లేక భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దగ్గర తీసుకొస్తే స్వామివారు ఇక్కడే ఉంచమని ఆ పిల్లాన్ని ఆజ్ఞాపించారు. అక్కడ ఆజ్ఞాపించిన తర్వాత స్వామివారు ఏమి ఇచ్చారు ఆ పిల్లాడికి? హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు, హోమంలో వచ్చే ధూపము, అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి వారి ప్రసాదం అంటే వెంకయ్య స్వామి వారు మనకు పెడుతున్న భోజనం. ఆ భోజనంలో 18 రకాల పోషకాలు ఉన్నాయి. మరి హోమగుండం ద్వారా వచ్చే ధూపం ద్వారాను, భగవాన్ వెంకయ్య స్వామి వారి ప్రసాదం అంటే భోజనం ద్వారాను, మరి ఆ పిల్లాడికి 4 రోజుల్లోనే ఆరోగ్యవంతుడిగా చేసి ఆ పిల్లవాడిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి ఆ పిల్లవాడిని పంపించిన ఘనత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. వైద్యులకు వైద్యుడు, ఘనవైద్యుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కాక మరి ఏమనుకోవాలి? అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ అని అంటూ హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ పరమాత్ముడు మనల్ని అనుగ్రహించి దీవించి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించి మంచి బుద్ధిని ప్రసాదించి మనకు అన్నీ ఏర్పాటు చేస్తాడు. అట్లాగే ఆ తల్లి అన్ని చోట్ల తిరిగి చివరికి భగవాన్ వెంకయ్య స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత భగవాన్ వెంకయ్య స్వామి ఏమన్నారు? అమ్మా, ఇక్కడే ఉంచు ఈ పిల్లకాయని అన్నారు. అంటే ఆ పిల్లాడిని ఇక్కడే ఉంచని ఆజ్ఞాపించి ఆ పిల్లవాడిని హోమగుండం చుట్టూ తిప్పి భోజనం ద్వారా, హోమగుండం ద్వారా, నామం ద్వారా ఆ పిల్లాడిని ఆరోగ్యవంతం చేసి ఆ తల్లిదండ్రులకు అప్పగించి మరి ఆ పిల్లాడిని మంచి స్థితిలోకి తీసుకొచ్చారు. తర్వాత ఆ పిల్లాడికి పెళ్ళై పిల్లలు కలిగి ఎంతో సంతోషంగా కుటుంబం నిలబడింది. దానికి కారణం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. ఎందుకంటే ఎవరైనా ఆపద అంటే నేనున్నాను, ఆకలి అంటే నేనున్నాను అని అనుగ్రహించే పరమాత్ముడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కాక మరెవరు. అందుకని ఓం నారాయణ ఆదినారాయణ అన్నా పలుకుతారు. ప్రదక్షిణ చేస్తూ
హోంగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నా పలుకుతారు, దారం ధరించినా పలుకుతారు. కానీ స్వామివారు చెప్పిన మార్గంలో పయనిస్తే తప్పితే ఇవన్నీ మనకి దక్కవు. ఇది దక్కాలంటే స్వామి మార్గంలో పయనిద్దాం ఈ రోజు నుంచి. ఓం నారాయణ ఆదినారాయణ. సంగం జాగలముడి భగవాన్ అభయకుండంలో ప్రతినిత్యం హోమగుండం అనంతరం స్వామివారి యొక్క స్వరూపాన్ని పెడుతున్నాం. అట్లాగే ప్రతి శనివారం భగవాన్ వెంకయ్య స్వామివారి యొక్క పూజా కార్యక్రమం అనంతరం స్వామివారి యొక్క మూల స్వరూపాన్ని సంపూర్ణంగా మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను. అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామివారి ఆశ్రయంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి యొక్క హోమగుండ ప్రదక్షిణ అన్నదాన కార్యక్రమం పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందప్రార్థన. ఓం నారాయణ మీ గంగాధర స్వామి. తెనాల నుండి సంగంజాలమూడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలమూడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం ఉంది. ఆ వైకుంఠాశ్రమంలో భగవాన్ వెంకయ్య స్వామి దర్శించండి, అనుగ్రహాన్ని పొందండి. ఓం నారాయణ మీ గంగాధర స్వామి.